నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ జిటి బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ అయితే బాగా తీవ్రంగా జరిగినాయి. ముఖ్యంగా పల్నాడు ఏరియాలో. ఆ పల్నాడు ఏరియాలో మాత్రం ఒక ఈ 7 నియోజకవర్గాలు ఉంటాయి. 6 నియోజకవర్గాలు మొత్తం మరీ దారుణంగా ఎలక్షన్ జరిగినాయి. ప్రతి పార్టీ నాయకులు తన్నుకోవడం, కొట్టుకోవడం, రాలీస్ వేసుకోవడం, బాంబులు వేసుకోవడం, ఇలా మరీ తీవ్రంగా ఎలక్షన్స్ జరిగినాయి. ముఖ్యంగా మాచర్ల నుండి పిన్నెల రామకృష్ణ రెడ్డి బ్రదర్స్ ఇద్దరు ఒక 3 రోజుల నుంచి కనపడట్లేదంట, ఇటు వెళ్ళిపోయారంట, పారిపోయారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అనవసరం. అయిపోయింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత గొడవలు పట్టడం అనేది అదేంటి, దేనికి చేసినాం? అది ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్లో గెలుస్తామో ఓడిపోతామో ఆ భయాందోళనలో ఆవేశం వచ్చి ఇప్పుడు వైసీపీ ఆడవాళ్ళని బయటికి లాగి కొట్టడం, వాళ్ళు వెళ్ళి గుడిలో దాక్కుంటాం, అనిల్ యాదవ్ వెళ్ళి వాళ్ళని అందరినీ మళ్ళీ తీసుకొని చేర్చడం, అలాగే తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు కొట్టడం. ఇప్పుడు వీళ్ళున్న బ్రదర్స్ ఉన్నారు కదా, పిన్నెల రామకృష్ణ బ్రదర్స్ కాకుండా మన అనంతపూర్ బ్రదర్స్ ఉన్నారు, జేసీ బ్రదర్స్, తాడిపత్రి జేసీ బ్రదర్స్. వాళ్ళు ఎప్పుడు ఉండే అరాచకమే. జేసీ బ్రదర్స్ వాళ్ళ కొత్త కాదు, ఎప్పుడు ఉంటుంది. ఈసారి ఎన్నికలు తెలుగుదేశానికి కాంగ్రెస్ సరే బీజేపీ కోటేస్తారని వాళ్ళు అల్లరి చేయటం, మీరు వైసీపీ కోటేస్తారని వీళ్ళు అల్లరి చేయటం, ఇట్లా ఈ అనవసరం. జరిగేది అయిపోయింది, ప్రజలు తీర్పు చెప్పేశారు. ఎవరు ఓడినా గెలిచినా ప్రజల తీర్పు అక్కడ నిర్ధారణమే ఉంది. ఎవరు గెలుస్తారు రేపు తెలిసిపోతుంది. అయిపోయింది సార్. అక్కడ ఎంత పెద్ద విధ్వంస కాండ జరిగితే అయిపోయింది అంటున్నారు మీ అంత సులువుగా. అంతే, వాళ్ళు ఓన్లీ ఫ్రస్ట్రేషన్ ఎక్స్పోజ్ చేయడం తప్పితే అది ఆ ప్రాంతాలకి కొత్త కాదు. నీకు నాకు ఇది కొత్తగా అనిపిస్తే ఆ ప్రాంతాలకి కొత్త ఏం కాదు. పల్నాడులో కొత్త, పల్నాడులో ఏమైనా కొత్త? నేను పల్నాడేగా, మరి పల్నాడేం కొత్త కాదు. ఇలాంటి గొడవలు ఇవన్నీ మామూలే. అయితే ఎలక్షన్ టైంలో సందర్భంలో జరిగింది కనుక ఇది కొంచెం పబ్లిక్గా ఎక్కువ తెలుస్తుంది. లేకపోతే అక్కడ లోపాయకరికి ఎప్పుడు జరిగే గొడవలే ఉంటాయి, మామూలే. వైసీపీ ఎమ్మెల్యేని కూడా పరిగెత్తి కొట్టారంట. అదే ఫ్రస్ట్రేషన్. ఎమ్మెల్యేని కొట్టే స్థాయికి ఎదిగిపోయారు లోకల్ క్యాడర్స్. ఆ జిల్లాల్లో ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, మంత్రి లేదు, ఎవడు లేదమ్మా. వ్యక్తిగతం అక్కడ వాళ్ళ పదవులను బట్టి వాళ్ళకి భయపట్టాలి, వాళ్ళ పదవులు బట్టి అదంతా నైజంతా అక్కడ పల్నాడులో కానీ అనంతపూర్లో కానీ ఇక్కడ జేసీ బ్రదర్స్ ఏరియాలో కానీ అక్కడంతా నువ్వు ఎవడివి అనేది అనవసరం. వాళ్ళకి నువ్వు నాకు విరోధి, నాకు ప్రత్యర్థివి అంటే నువ్వు ఎంత స్థాయిలో ఉన్నా వాడు కేర్ చేయడు, వాడికి ప్రత్యర్థిగా కనపడతాడు అంతే. వాడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, మినిస్టరా, వెంట్రుగా ఏం కేర్ చేయరు. అది అట్మాస్ఫియర్ అంతే, ఆ నేపథ్యం అంతే. కనుక అయినా మనం జరుగుద్దని తెలుసు, జరిగింది. పోలీసులు చేసే తప్పు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఈ జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించిన పోలీసులు ఆఫీసర్లు వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్న ప్లేసుల్లో జరిగినాయి. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసిన ఆఫీసులు, కొత్తగా వాళ్ళు నియమించిన పల్నాడు ఎస్పీ సస్పెండ్ సస్పెండ్ చేశారు. ఇప్పుడు అది నియమించింది ఎవరు? ఈ ఎలక్షన్ కమిషనేగా. గతంలో మార్పిచ్చి మీరు గొడవలు జరిగిన ప్లేసులన్నీ చూడండి, ఎలక్షన్ కమిషన్ కొత్తగా నియమించిన పోలీస్ ఆఫీసర్లు. అంతకుముందు వాళ్ళని మార్చి వీళ్ళు వేయించింది వాళ్లే. సో ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఆన్సరబుల్. ఈ అరాచకం జరగడానికి కారణం వాళ్ళే. పోలీసు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మేము అదే చేస్తున్నాం, అందుకని వాళ్ళని మారుస్తున్నాం, ఎస్పీలు మారుస్తున్నాం, వీళ్ళని మారుస్తున్నాం కానీ కథలు చెప్పిన ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇప్పుడు? మీరు ఆఫీసులు ఎందుకు మార్చారు? మీరు పోలీస్ ఆఫీసర్లు గతంలో పోలీస్ ఆఫీసర్లు కాదని ఎందుకు మార్చారు? శాంతి కోసమే కదా. ఎందుకు చేయలే మరి? ఎందుకు జరగల అంటే ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయ్యిందా వాళ్ళకి, లేక భయపడింది వాళ్ళకి ఆఫీసర్లకి? ఎలక్షన్ కమిషన్ భయపడిందంటారా? అంటే మరి ఆ రౌడీ వాళ్ళకి భయపడి సైలెంట్గా వాళ్ళ ఆఫీసర్లు చూసి చూడకుండా ఉన్నారా, లేకపోతే ఆఫీసర్లే భయపడ్డారా? ఎలక్షన్ కమిషన్ నియమించిన ఆఫీసర్లే దాన్ని అడ్డుకుంటానికి కానీ జాగ్రత్తగా ఉండడానికి భయపడ్డారా కదా. ఇప్పుడు పోలీసు బందోబస్తు పూర్తిగా పవర్ఫుల్గా ఉంటే పోలీసు జరుగుతాయా? జరగవు. జరిగినాయి అంటే పోలీసులు అప్రమత్తంగా లేరు. పోలీసు అప్రమత్తంగా లేరంటే వాళ్ళు ఎవరికి భయపడ్డారు, ఎవరికి లొంగారు. సో ఇలాంటి పోలీస్ ఆఫీసర్ నియమించింది ఎవరు? ఎలక్షన్ కమిషన్.
సో ఈ మిస్టేక్ అంతా ఇట్లా జరుగుద్ది. అంటే ఆ గొడవలంటి కారణం వైసీపీ అభ్యర్థులు అని చెప్తున్నారు. ఫస్ట్ వైసీపీ అభ్యర్థులు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళు అవి వదిలేసేమ్మా. వాళ్ళ రెండు చోట్ల ఇద్దరు చేశారు, అందరికి సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు చేశారు. నేను ఈ జరగడానికి కారకులు ఎవరు? ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఎవరు అప్రమత్తంగా లేకపోవడం వల్ల, ఇది పోలీస్ ఆఫీసర్స్ ఉండాలి. నేను అందుకని ఎలక్షన్ కమిషన్ ఈ పోలీస్ ఆఫీసర్ని మార్చి పాత ఆఫీసర్ని తీసేసి కొత్త ఆఫీసర్ని నియమించింది మీరే కదా. ఏ కోణంలో నియమించారు? ఇలా చూస్తూ ఉండండి నన్ను నియమించారా? పాత ఆఫీసర్ మీద కూడా వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని కొంచెం మార్చారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళెవరికి అనుకూలంగా ఉన్నారు? అనుకూలంగా లేదు, వచ్చి వారం ఎంతో అనుకూలస్తులు అయిపోతారు. నోరు మూసుకు కూర్చున్నారు. వాళ్ళు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 1 రోజు అవ్వచ్చు. పోలీస్ ఆఫీసర్ ఇస్ ఆఫీసర్. వాడి కొత్తగా వచ్చిన 6 రోజులు అనుభవం ఇదేమిటి, ఈ రూల్ ఏంటి అవసరంలా. పోలీస్ ఆఫీసర్ ఇస్ ఆఫీసర్. వాడి ద మినిట్ హీ ఎంటర్స్ యాజ్ అన్ ఆఫీసర్ దేర్ హిస్ డ్యూటీ హెస్ టు డూ. అది అందరినీ అప్రమత్తం చేయాలి, అలర్ట్గా ఉండాలి. ఎందుకు చేయలా? ఎవరికి సపోర్టివ్గా ఆయన సైలెంట్ అయ్యాడు ఆఫీసరు, అది తేలాలి. ఆ ఆఫీసర్ నియమించిన ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న ఆఫీసర్ వల్ల ఇలాంటివి జరుగుతాయేమో కనుక మేము ముందు జాగ్రత్తగా అతను మార్చాము అన్నారు. ఆ ముందు జాగ్రత్త ఏమైంది ఇప్పుడు ఈ కొత్త ఆఫీసర్తో? సో ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ ఆ పోలీస్ ఆఫీసర్లు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం సీఎంగా ఇప్పుడు కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ఆధ్వర్యంలో నడిచిన గొడవలు చెప్తున్నారు. అవి పొలిటికల్ అలిగేషన్స్ వదిలేయమ్మా. జగన్ ఇంట్లో కూర్చుని ఆఫీసులో కూర్చుని మీరు ఈ 20 మంది తెల్లండి, మీ 50 మంది అట్టెళ్ళండి, కత్తులు తీసుకొని చెప్తాడు. సిల్లిగా ఆ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి చంద్రబాబు చెప్పాడు ఇంట్లో కూర్చోబెట్టి మీరు గొడవ చేయండి, వైసీపీ అమ్మాయి ఆడవాళ్ళని లాగి కొట్టాడని. ఆల్ దీస్ పొలిటికల్ అలిగేషన్స్ సిల్లీగాను చిల్లరతనంగా ఉంటాయి. అవి చిల్లరతనం కమెంట్లు చెప్తే జరిగింది. పోలీసులు అక్కడ ఉన్న ఆఫీసర్స్ అప్రమత్తంగా లేకపోవటము, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల జరిగినాయి. ఎందుకు ముందస్తు జాగ్రత్తగానే అప్రమత్తంగా ఎందుకు లేరు పోలీస్ వ్యవస్థ? దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషను, ఆ పోలీసులు. అంటే బాంబులు వేసుకునే స్థాయికి ఎదిగిపోయింది అక్కడ రాజకీయం. బాంబులు ఏమన్నా కొత్త ఆ జిల్లాల్లో కొత్త అని ఏదో బాంబులు వేసుకున్నారు, ఎక్కడ దిగుమతి చేసుకున్నాడు. మామూలు ఇళ్లలోనే తయారు చేస్తారు ఇక్కడ. అది చాలా తగ్గింది ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఈ వైసీపీ వచ్చిందరే పెరిగింది. వైసీపీ వచ్చినాక కాదు, వైసీపీకి వచ్చినాక ఈ 5 ఏళ్ళలో చాలా జరగాలి కదా. చంద్రబాబు పీరియడ్లో బాగా జరిగేది, చంద్రబాబు పోయినాక తగ్గింది. ఇప్పుడు చంద్రబాబు గ్రూపే ఫ్రస్ట్రేషన్లో రెచ్చగొడతం చేస్తున్నారు అంతే. చంద్రబాబు గ్రూప్ యొక్క మనుషులు రౌడీ మూకలు, హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చంద్రబాబుతోటి మొదలైంది రాష్ట్రంలో. చంద్రబాబు అనేవాడు రామారావు గారి పీరియడ్లో చూసామా ఎప్పుడన్నా మందు మాకులతోటి డబ్బులతోటి సీట్లను విన్నామా? లేదు. అంతకుముందు విన్నామా? లేదు. చంద్రబాబు వచ్చాడు, సారాయి అన్నాడు, డబ్బులు అన్నాడు, రౌడీలు అన్నాడు, హత్య రాజకీయాలు అన్నాడు. వంగవీటి రంగాన్ని చంపడానికి వ్యూహం పనిడంతే చంద్రబాబే. మల్లెల బాబ్జీ జర్నలిస్ట్ దశరథని చంపించింది చంద్రబాబే. ఈ హత్య రాజకీయాలు ఇవన్నీ కూడా చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్య. వెన్నుపోటు అతను ఆరంభం నుంచే కుతూహలమ్మ తన ఆరంభంలో ఎమ్మెల్యేగా అవడానికి ముందు నుంచి కుతూహలమ్మకు పక్క నుండి పక్కబలంగా ఉండి ఆవిడకి పక్కలో బల్యమై ఆవిడ పక్కకు తోసి తను ఎదిగాడు. అక్కడ నుంచి వచ్చాడు. రామారావు గారు రక్తం చిందించి రక్తాన్ని చెమటగా మార్చి పెట్టిన పార్టీని లాక్కున్నాడు. ఆయన్ని పత్రికలు పెట్టుకుని ఆయన్ని చేయటం సబబే అన్నట్టు, ఆ రోజు ఇంత లేదు కదా సోషల్ మీడియా, సబబే అన్నట్టు డ్రామా ఆడిచ్చాడు. అవన్నీ ఈ నీచ రాజకీయాలు, ఈ హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు చంద్రబాబుతోటి మొదలైనవి రాజకీయాల్లో. అంతకుముందు రౌడీతనం లేవా? ఉన్నాయి. అది రాజకీయాలకు సంబంధం లేవు. మామూలుగా ఒక్కొక్క రకంగా ఇది ఆ టైంలో రామారావు రావడానికి ముందు ఇక్కడ కొత్త దాస్ అని, గుడిసెలు వెంకటస్వామి అని, ఆస్తులు స్థలాలు కబ్జాలు, లోకల్ రౌడీతనాలతో రాజకీయాలకు సంబంధం లేదు. చంద్రబాబు వచ్చినాక వాళ్ళందరినీ రాజకీయాలకు అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ రాజకీయాలకు తన పార్టీలోకి కలుపుకొని ఆ రాజకీయం మొదలెట్టాడు. దాని యొక్క మళ్ళీ పునర్వాసమే అది అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.